మీ మూవీ ఇండస్ట్రీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను స్టార్టింగ్ వెబ్ సిరీస్, మూవీస్ ఇవి చేస్తూ వచ్చానండి. 3 ఇయర్స్ Okay. అవుతుంది. ఓకే. హ్మ్. 3 ఇయర్స్ అంటే ఇటు సైడ్ రావాలని ఇంట్రెస్ట్ ఎప్పుడొచ్చింది మీకు? అంటే చిన్నప్పటి నుంచి భరతనాట్యం అవి అట్లా ఇంట్రెస్ట్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చాక ఇంకా యాక్టింగ్ సైడ్ ఓకే. చూ వెళ్ళాలి అనిపించింది, వచ్చేసాను. ఓకే. అంటే మీరు క్లాసికల్ నేర్చుకున్నారా? ఆహ్, ఆ! లేదు, అదే చిన్నప్పటి Interest ఉండే. కోరిక. Okay. ఇప్పుడు నేర్చుకుంటున్నాను ప్రెజెంట్. సూపర్. ఆ! అంటే మీ 2 ఫ్యామిలీ months అవుతుంది. సపోర్టివా దీనికి? ఉందండి. ఫుల్ Good గా. సపోర్ట్ ఉంది. అత్తమ్మ, మామయ్య Okay. వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. ఓకే. ఇక్కడేనా మీది ప్రాపర్? ఇక్కడ కాదు, వరంగల్ దగ్గర భూపాలపల్లి. ఓహో! ఓకే. హ్మ్. అక్కడ నుంచి ఇక్కడికి హైదరాబాద్ ఎప్పుడొచ్చారు మరి? 4 ఇయర్స్ అవుతుందండి. ఓహో! హ్మ్. అప్పుడు తర్వాత 2 ఇయర్స్ ఇంట్లో టైలరింగ్ అవి చేసేదాన్ని. ఓహో! గ్రేట్. హ్మ్. అటు ఇవి అదే హోమ్‌కి రిలేటెడ్ చేస్తూ, ఇటు ప్రొఫెషన్‌ని కూడా మెయింటైన్ చేస్తూ అవునండి. భలే బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆ! అండ్ ఫస్ట్ ఛాన్స్ ఏదొచ్చింది అంటే మీ ఇండస్ట్రీలో? ఇది దక్షిణ కాళి. దక్షిణ కాళి. హ్మ్. అందులో రోల్? అందులో మదర్ రోల్. ఓకే. ఒక బ్లైండ్ అమ్మాయికి మదర్‌గా ఓకే. బావుంటది. ఎలా వచ్చిందది? ఆడిషన్ ద్వారానా? ఆడిషన్ ద్వారానే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఎప్పుడైనా ఫేక్ ఆడిషన్స్ అట్లా ఉంటాయి కదా! అలాంటివి హ్మ్. ఎప్పుడైనా ఫేస్ చేసారా? ఆహా! లేదు, వెళ్ళలేదు. చాలా మంది అక్కడ ఆడిషన్ ఉంది అనగానే ఎళ్తుంటారు. కానీ అక్కడ ఈ హ్మ్. ఆఫీస్ ఉండదు. తర్వాత డబ్బులు తీసుకొని చాలా మంది మోసం డబ్బులు చేస్తారు. తీసుకొని మోసపోయిన మాట అయితే వాస్తవమేనండి. అట్లా డబ్బులు నేను అడుగుతుంటారు. కట్టింది కాక నా ద్వారా ఇంకా వేరే వాళ్ళని కూడా రిఫర్ చేసి చాలా సఫర్ అయ్యాను. కానీ వాళ్ళు ఇవ్వకుండా నేను వాళ్ళకి ఇచ్చానండి. ఇంకా అలాంటి వాటికి అస్సలు వెళ్ళట్లేదండి. అవును. ఈ 'విక్రమ్ ఆన్ డ్యూటీ' మీకు ఎలా వచ్చింది అంటే? ఆడిషన్‌కి వెళ్ళానండి. ఆడిషన్‌కి. 3 టైమ్స్ వెళ్ళాను. హ్మ్. అంటే వాళ్ళు పిలిచిన కొద్దీ వెళ్ళాను. ఫస్టు బాబును ఎత్తుకెళ్ళే మేరీ క్యారెక్టర్ అనుకున్నారు. ఆ! కన్నింగ్ మైండ్‌కు బ్రహ్మ గారు డైరెక్టర్. తను ఓకే. చూసి ఈమె కన్నింగ్‌కి సెట్ అవ్వదు. ఓకే. సెంటిమెంటల్‌గా అయితే వర్కౌట్ అయితదని ఇంకా ఓకే ఆ! చేసేసారు. అది చాలా బాగా వచ్చింది. చాలా బాగా అవును. వచ్చింది అది. ఇన్నోసెంట్‌గా మంచిగా సెటిల్ అయిపోయారు అందులో. ఏది గాని సింగిల్ టేక్‌లోనే ఓకే అయిపోయింది. ఓహ్! గ్రేట్. హ్మ్. అదే ఇందాక కూడా మల్లేష్ గారితో మాట్లాడడం జరిగింది. హ్మ్. అతను చెప్పారు. ఫస్ట్ ముగ్గురు, నలుగురు తర్వాత లాస్ట్‌కి మీదొచ్చిందంట కదా! అది ఆ! నాకు తెలీదు. ఓకే. అది నాకు తెలీదు గానీ ఓకే. సార్ చెప్తుంటే నేను ఆ! అవునా అనుకున్నాను. గ్రేట్. హ్మ్. అదే మరి 3, 4 మెంబర్స్‌కి దాటిపోయిందంటే అది ఆ! మీకే రాసింది క్యారెక్టర్. చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. ఒక ఓకే. నేనని గాదు. ఒక్కొక్క క్యారెక్టర్‌కి అసలు ఎంతమందిని ఇంటర్వ్యూ చేసిండ్రో గూడా తెలీదు. ఓహో! అందులో రావడం అంటే అసలు యాక్సెప్ట్ చెయ్యరు సార్. ఒక క్యారెక్టర్ అనుకుంటే దానికి కరెక్ట్‌గా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. తీసుకుంటారు. అవును. హ్మ్. చాలా లక్కీ అయితే. అవునండి. అనుకోకుండా అసలు అవును. మేరీ క్యారెక్టర్ నుండి లలిత క్యారెక్టర్‌కి అదే. వచ్చేసిందంటే ఓకే. గ్రేట్. అదే అనుకోకుండా దేవుడు నాకొక అవకాశం ఇచ్చిండనుకోవాలి. ఓకే. బ్రహ్మ సార్, మేనేజర్ సార్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఓకే. ఓకే. మీ సెట్‌లో ఎలా ఉంటది? అంటే నిఖిల్ గారు ఎలా ఉంటారు మీతో? ఫ్రెండ్లీగా ఉంటారు సార్. ఓకే. అందరితోని చాలా అసలు స్క్రీన్ మీద అట్లా సీరియస్‌గా ఉంటారు గానీ బయట ఫ్రెండ్లీగా ఉంటారు. అవునా? ఓకే. అవును.